హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చూడండి, ఈ స్వీటీ లడ్డూని చూడండి ఎంత టేస్టీగా ఉందంటే చాలా సూపర్గా ఉందండి. పిల్లలకి ఒక్కసారి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. చూడండి, బొరుగులతో స్వీట్ తయారు చేయడం ఎలానో చూసేద్దామా రండి. మరి కావలసినన్ని బొరుగులండి. దాంట్లోకి కొంచెం జీడిపప్పు, ఇంకొన్ని ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, లేకుంటే పల్లీలైనా వేసుకోవచ్చు. అవి ఉన్నాయి కాబట్టి వేసాను. ఇవి గుమ్మడి గింజలు అండి. ఇవి కూడా ఒక అరకప్పు నిండా. తర్వాత ఇవి రెండు కళాయి వేడి చేసి ఇందులో ఇవన్నీ కలిపి వేసి కొద్దిసేపు మాత్రమే దోరగా బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసి, లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఇటు అటు వేయించుకొని మిక్సీ పట్టాలండి. ఇవన్నీ కలిపేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఈ స్వీటు కవ్వా తిన్నట్టు ఉంటుంది. దాంట్లోకి ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకొని మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టేసిన తర్వాత చూడండి, కొన్నిగా వేసుకొని మిక్సీ పట్టేసి తర్వాత ఆ పౌడర్ మొత్తము పక్కన ప్లేట్లోకి తీసుకొని, చాలా బాగుందండి. ప్లేట్లోకి తీసుకొని తర్వాత షుగర్ని కావలసినంత షుగర్ తీసుకొని పాకంలాగా పట్టేసుకోవాలండి. అంత కవ్వలాగే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు సరిపడా షుగర్, ఎక్కువ స్వీటు వద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఒక 300 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకోండి. అందులో కొన్ని వాటర్ వేస్తే బాగా కరిగేసి దగ్గర పడేంత తీగపాకంలాగా వస్తుంది కదండి. తీగపాకం వచ్చిన తర్వాత కొన్ని చిన్న ప్లేట్లోకి వాటర్ తీసుకొని అందులో చూసుకున్నట్లయితే మనకు ఎలా ఉంది అనేది చూసుకోవచ్చు. చూడండి, పక్కన ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా వస్తుంది. బాగా బుడగలు వచ్చేస్తాయి పెట్టేసినప్పుడు. చూడండి, ఇలా వస్తుంది. ఒక చిన్న ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేస్తే ఇలా విడివిడిగా పోకుండా దగ్గరగా ఉంటే చూడండి ముద్దలాగా ఉంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంగా మనం పొడి వేసుకొని బాగా కలపెట్టుకుంటూ ఉండాలండి. అది ఉండలు కట్టకుండా కొంచెం వేసుకొని కలబెట్టుకుంటూ ఉంటే చాలా టేస్టీగా కవ్వ తిన్నట్లే ఉంటుంది. సూపర్ టేస్ట్ అండి. ఒక్కసారి ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టడం వల్ల హెల్దీ ఫుడ్, బెస్ట్ ఫుడ్, అమ్మ చేతి వంట ఎలా ఉంటుందో పిల్లలకి ఇంకా చెప్పనవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చూడండి, బాగా కలబెట్టేసి చూడండి ముద్దలాగా వచ్చేస్తుంది. అంత కరిగిపోతూ వచ్చేస్తుందండి. ఇలా వచ్చేస్తుందండి. కొంచెం తీసుకొని చల్లారిన తర్వాత బాగా ఉండలుగా చేసుకోవచ్చండి. అస్సలు వదలరండి. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి. ఇందులో కావాలనుకుంటే మనకు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అందులో ఇంకొంచెం గట్టిగా ఉందనుకుంటే కొన్ని పాలు, కాంచిన వేడి పాలు కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇందులో వేసినటువన్నీ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు. ఎలానో బయట ఫుడ్ వాళ్ళు ఎలా అంటే అలా చేసింటారు, మనము పిల్లలకి పెట్టలేం కదండి. ఇటువంటివి మరిన్ని వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి.